ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన ఛానల్లో చాలా వరకు చాలా స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్ కానివ్వండి, అలాగే కొన్ని మంత్రాలు కానివ్వండి, పూజలు ఇవన్నీ కూడా చెప్పుకో ఉన్నాం. సో వీటితో పాటుగా ఈరోజు మనం కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ స్విచ్ వర్డ్స్ వచ్చి మన డైలీ లైఫ్లో ప్రతిసారి కూడా యూస్ అవుతాయి అన్నమాట. ఈ కొన్ని స్విచ్ వర్డ్స్ వేటి కోసం అంటే ముఖ్యంగా ఉద్యోగం కోసం, పిల్లలకి చదువులు అయ్యి ఉద్యోగం వెతుకుతూ ఉండి మంచిగా ఉద్యోగం సెట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ అనేది ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మంచి ర్యాంక్ కోసం, పిల్లలు ఒక నీట్లో మంచి ర్యాంక్ రావాలి, నెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలి, సెట్ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి, ఇట్లాగా క్లాస్ ఫస్ట్ రావాలి, ఇట్లాగా అనుకుంటూ ఉంటారు కదా. అలా మంచి ర్యాంక్ కోసం కూడా ఒక మంచి స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేస్తానండి. అదేవిధంగా వ్యాపార లాభం కోసం, ధన లాభం కోసం, ఇంకా మనకున్న అప్పులు తీరిపోయేదానికోసం, అలాగే మనం ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అయ్యేదానికోసం ఇలాగా స్విచ్ వర్డ్స్ అనేది మీతో షేర్ చేశానండి. ఎవరికి ఏ స్విచ్ వర్డ్ అనేది అవసరం అవుతుందో తప్పకుండా ఆ స్విచ్ వర్డ్ అనేది మీరు ఉపయోగించినప్పుడు తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వదులుకోవద్దు. ఎందువల్లంటే చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్. నిజంగా మీకు అలాగే జరుగుతుందన్నమాట. మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది. ఇక ఆ స్విచ్ వర్డ్స్ అనేవి మనం ఇంగ్లీష్లో ఉన్న స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లోనే యూజ్ చేసుకోవాలండి. అప్పుడే వాటికి తగ్గ ఫలితాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఇంగ్లీష్లో ఉన్న ఆ స్విచ్ వర్డ్స్ అర్థం తెలిసి మనం పఠించిన, అర్థం తెలియకుండా మనం పఠించిన మంచి ప్రయోజనం మాత్రం అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం మంత్రాలు, సంస్కృతంలో తెలుగులో మంత్రాలు ఇలాంటివన్నీ మనం ఎలా నమ్ముతామో ఇంగ్లీష్ వాళ్ళు అలాగే ఈ స్విచ్ వర్డ్స్, ఏంజల్ నెంబర్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి. కాబట్టి ఇది ఏ మతం వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా పఠించవచ్చు, యూస్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్స్ అనేవి మీరు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అప్పుడే తప్పకుండా మీకు తగ్గ స్విచ్ వర్డ్ అనేది మీరు చూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా వచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబశ్రీ ఇంటి ఇల్లాలనేది ఇంటి ఉందనుకో, వాళ్ళ చిన్న బిడ్డ కోసం ర్యాంక్ రావాలి, వాళ్ళ పెద్ద బిడ్డ కోసం జాబ్ కావాలి, వాళ్ళ కూతురు కోసం మంచి పెళ్ళి అనేది కావాలి, సంతానం కావాలి, లేదా వాళ్ళ హస్బెండ్కి మంచి వ్యాపార అభివృద్ధి కావాలి, అప్పులు తీరిపోయి ధన లాభం రావాలి, ఇలా అనుకున్న వాళ్ళు ఏంటంటే అన్నీ రాసి పెట్టుకొని ఎవరికి తగ్గది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పఠించమన్నప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి నోట్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొట్టమొదటిగా చదువు, పిల్లల చదువు కోసం అండి. చదువు బాగా చదవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు కదా. కాబట్టి పిల్లలు ఒక సబ్జెక్ట్లో బాగా డల్గా ఉన్నారు, దాంట్లో వచ్చి బాగా మెరుగ్గా రావాలి, టోటల్గా బాగా చదువుకొని మంచి ర్యాంక్ రావాలి అనుకునే వాళ్ళు ఆన్ డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ అనేది ఏ యొక్క విద్యార్థి అయితే, అంటే మీ పిల్లల్లో ఏ యొక్క విద్యార్థి అయితే టఫ్గా ఫీల్ అవుతున్నారో తప్పకుండా ఆ యొక్క విద్యార్థి చేత మీరు ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పించండి. ఆన్ డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ ఒక రోజుకి ఎక్కువ సార్లు అవసరం, ఒక 21 టైమ్స్ అన్న ఒక ప్రేయర్ లాగా, అదొక ప్రేయర్ లాగా నేను చెప్పించినప్పుడు తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది వచ్చి మీ పిల్లలు బాగా చదివేందుకు ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పిల్లలు ఒక ర్యాంక్ కోసం ఒక ఎగ్జామ్ రాస్తా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లాంటివి రాస్తూ చక్కగా మంచి ర్యాంక్ రావాలి అని చెప్పాను. అంటే ఈ గ్రూప్ 4లు, గ్రూప్ 2లు అట్లాగుంటాయి, నీట్ ఎగ్జాము, సెట్ ఎగ్జాము, నెట్ ఎగ్జాము, లేదా క్లాస్ ఫస్ట్ రావాలి, ఇట్లాంటి పలాని ఒక ర్యాంక్ కోసం వచ్చి చదువుతూ కష్టపడుతూ ఉంటారు కదా. ఆ పిల్లలు చెప్పుకోవాల్సిన ఒక స్విచ్ వర్డ్ అంటే మంచి మీరు ఎంపిక చేసుకున్న ఆ మంచి ర్యాంక్ రావాలి అంటే రీచ్ గుడ్ ర్యాంక్ తర్వాత ఒక డాష్ అనేది ఉంది కదా, అందులో మీరు దేనికైతే ఇచ్చేస్తున్నారో, దేనికైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని, ఎగ్జాంపుల్ నీట్, సెట్ ఎగ్జాము, లేదా నెట్ ఎగ్జాము, లేదా ఇంకేదైనా ఒక గ్రూప్ 4లు, గ్రూప్ 2లు అట్లాంటివన్నీ ప్రయత్నిస్తున్నా, ఇట్లాంటివి ఏదైనా సరే ఆ ర్యాంక్ కోసం అని చెప్పి ఆ ర్యాంక్ నేమ్ అనేది, అంటే ఆ కోర్సు నేమ్ అనేది రాసి డివైన్, రీచ్ గుడ్ ర్యాంక్ నీట్ డివైన్, ఇలా మీరు వచ్చి ర్యాంక్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ అనేది ప్రతిరోజు కూడా ఒక ప్రేయర్ లాగా 21 సార్లు అనేది పఠించండి. ఇక తర్వాత స్విచ్ వర్డ్ ఎందుకోసం అంటే అండి, అమ్మాయిలు ఎక్కువగా అందం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటాం కదా. ఆడవాళ్ళు అందం కోసం ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది
పఠించినప్పుడు కానీ మీరు రాసుకున్న చెప్పుకున్న ముఖ్యంగా చెప్పుకుంటే చాలండి. ఒక 21 టైమ్స్ అనేది చెప్పుకుంటే చాలు. చక్కటి ముఖం గ్లోగా, బాగా సాఫ్ట్గా, నున్నగా, అందం అనేది మెరుగుపడుతుంది. గ్లో అనేది అంటే గ్లో అనేది ఎక్కువ అవుతుంది. మీరు అందం మెరుగుపడేదానికి ఈ స్విచ్ వర్డ్, అందాని కోసం కూడా ఒక స్విచ్ వర్డా అని అంటారేమోనండి. ఎందువల్లంటే మనం ఈ యొక్క స్విచ్ వర్డ్ ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలి ముఖ్యంగా అంటే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చక్కగా మనం ఏదైనా పౌడర్ పూసుకొని మామూలుగా ఫెయిర్ అండ్ లవ్లీ ఏదైనా క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా ఫేస్కి, కుంకుమ పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటూ, అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు రెడీ అవుతూ ఉంటాం అద్దంలో చూసుకొని. అలాంటి సమయంలో ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి, మంచి ప్రయోజనం ఉంటుంది. అటు త్వరలో మీరు ఎంత పింపుల్స్, నల్లటి మచ్చలు, చుక్కలు, ఫేస్ మీద ఎంతెంతో డాట్స్ అలా ఉన్నా కానీ అవన్నీ కూడా పోయి చక్కటి నున్నటి స్కిన్ అనేది, గ్లో చార్మ్ అనేది మీకు లభిస్తుంది. దానికి కావాల్సిన స్విచ్ వర్డ్ అనేది స్క్రీన్ మీద ఉంది చూడండి. డివైన్ బ్లెస్ గ్లో చార్మ్, డివైన్ బ్లెస్ గ్లో చార్మ్, డివైన్ బ్లెస్ గ్లో చార్మ్. ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీరు రెడీ అయ్యేటప్పుడు అద్దంలో చూసుకొని క్రీమ్స్ ఏదైనా పూసుకొని బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇలా రెడీ అవుతూ ఉంటారు కదా, అలాంటి సమయంలో చెప్పుకోండి. ఫేస్ వాష్ చేసుకునే సమయంలో చెప్పుకోండి. తప్పకుండా మంచి గ్లో స్కిన్ అనేది మీరు సొంతం చేసుకొని అందంగా ఉంటారు. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ఒక స్విచ్ వర్డ్ టుగెదర్ డివైన్. టుగెదర్ డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ని మీరు డైలీ ఒక 21 సార్లు చెప్పుకున్నప్పుడు, మీరు ఇంట్లో వ్యాపారం ఏదైనా చేస్తున్నా, అంటే చిన్న చిన్నగా శారీ బిజినెస్ చేస్తున్నా, ఏదైనా వర్క్ చేస్తున్నా, చిన్న చిన్నగా ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా, ఏదైనా సరే ఇంట్లో నుంచే మీరు చేస్తూ ఉంటారు కదా, మీ వర్క్ వచ్చి చక్కగా మెరుగుపడాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 21 సార్లు అనేది టుగెదర్ డివైన్, టుగెదర్ డివైన్, టుగెదర్ డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ని చెప్పుకోండి. 21 సార్లే కదండి, ఇంకా ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు. నేను తక్కువ శాతంగా ఈ 21 సార్లు అనేది ఒక ప్రేయర్ లాగా చెప్పుకున్నప్పుడు మంచి ఫలితం ఉంటుంది అని చెప్తున్నాను. తప్పకుండా బిజినెస్, ఆడవాళ్ళ బిజినెస్సే కాదండి, మగవాళ్ళ బిజినెస్ డెవలప్ కూడా ఈ యొక్క టుగెదర్ డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ మంచిగా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత సంతాన ప్రాప్తి కోసం మనం ఒక మంచి స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, పెళ్ళయ్యి 2-3 ఏళ్ళైనా ఇంకా మాకు సంతానం కలగలేదు, ఎటువంటి లోపం లేదు, మేము హాస్పిటల్ చూపించుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటానే ఈ స్విచ్ వర్డ్ అనేది కూడా, అంటే మనం ఒక సైంటిఫిక్గా చూపించుకుంటూ కూడా ఇట్లాంటి నమ్మకాలని మనం ఇట్లాంటి శక్తులు మనం కూడబెట్టుకున్నప్పుడు తప్పకుండా మనకు కావాల్సిన సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆ యొక్క సంతాన ప్రాప్తి కోసం చెప్పుకోవాల్సి బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ, బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ, బ్రింగ్ పర్ఫెక్ట్ ఫుల్ కాపీ. ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ఒక 21 సార్లు డైలీ పఠించండి. చక్కటి మీరు ఆ యొక్క వైద్యం చేయించుకుంటూనే మీరు ఈ స్విచ్ వర్డ్ కూడా యూజ్ చేసినప్పుడు అతి త్వరలో మీకు సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఎంతలే అనేది కాదండి, ఒక ప్రయత్నమే కదా, మనం ఎటువంటి ఖర్చు అనేది పెట్టట్లేదు, ఒక నమ్మకం అనేది పెట్టుబడిగా పెట్టి మనం ఈ యొక్క స్విచ్ వర్డ్ని పలికినప్పుడు మనకు తగినంత లాభం వస్తుంది, మంచి ప్రయోజనం ఉంటుందంటే చేసుకోవటంలో తప్పే లేదండి. అది ఆఖరిగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఉద్యోగం కోసం చెప్పుకోవాల్సిన స్విచ్ వర్డ్ అనేది 21 సార్లు స్క్రీన్ మీద ఉందో చూడండి. రీచ్ డివైన్ జాబ్ కౌంట్ డన్, రీచ్ డివైన్ జాబ్ కౌంట్ డన్, రీచ్ డివైన్ జాబ్ కౌంట్ డన్. ఈ యొక్క స్విచ్ వర్డ్ని వచ్చి మీరు ప్రతిరోజు కూడా 21 టైమ్స్ నుంచి 108 సార్లు ఎంతవరకైనా చెప్పుకోండి. అంటే టైం ఉందనుకునే వాళ్ళు 108 సార్లు చెప్పుకున్నా అతి త్వరలో మీకు కావాల్సిన ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ నమ్మకం అనేది పెట్టుబడిగా పెట్టి ఒక ప్రయత్నం అనేది చేసినప్పుడు తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.